హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాగ్స్. ఈరోజైతే మేము పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇందులో పన్నీర్ను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఫస్ట్ నుంచి షూట్ చేయలేదు, ఇంకా అందరికీ తెలిసిన ప్రాసెసే కదా. పన్నీర్ దమ్ బిర్యానీ ఫస్ట్ కొంచెం పన్నీర్ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా క్రిస్పీగా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఆ తర్వాత అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్సే అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగం, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం వేసుకొని అందులో పన్నీర్ వేసుకొని కర్డ్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఇవన్నీ కర్డ్ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం గ్రేవ్ లాగా వస్తుంది. దమ్ పెడతాం కదా, కొంచెం గ్రేవ్ కర్రీ లాగా వస్తుంది అనమాట. సో అలాగే పసుపు, కారం, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకునేప్పుడు లైట్గా కొంచెం ఉప్పు కారం వేసుకుంటే అవి చివర్లో పైన కొంచెం వేసుకోవచ్చు. అది బాగుంటుంది, తినడానికి క్రిస్పీగా ఉంటాయి ఫ్రై చేసుకుంటే. ఆ తర్వాత మీకు ఆల్మోస్ట్ గ్రేవ్ ప్రిపేర్ అయిపోతుంది అన్నప్పుడు అది సిమ్లో పెట్టి అప్పుడు రైస్ పెట్టుకోవాలి. ఎందుకంటే రైస్ ఒక్క పొంగుకే అయిపోతుంది, విడిగా వండుకోవాలి బాస్మతి రైస్. అందులో కూడా చెక్క లవంగం, ఆకు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉడికించుకోవాలి రైస్. ఆ రైస్ ఉడికిన రైస్ని ఒక్క పొంగు వచ్చినాకనే కట్టేసి ఈ ఉడుకుతూ ఉంటుంది కదా గ్రేవీ, ఇందులో వేసేసుకోవాలి. జనరల్గా అయితే కొంచెం మంది వెడల్పుగా ఉండే తీసుకొని లేయర్స్గా పెడతారు కదా. లేయర్స్గా పెట్టి గోధుమ పిండితో బ్లాక్ చేసి సిమ్లో పెట్టి అలా ఉడికిస్తారు కదా. అదంతా పెద్ద ప్రాసెస్. నేను సింపుల్గా ఇలా చేసేస్తున్నాను చూడండి. ఇది కూడా చాలా బాగా వస్తుంది, మీకు లాస్ట్లో చూడండి. గ్రేవ్ నేను పెద్ద 12 లీటర్స్ కుక్కర్ ఇది, అది పెట్టేసి గ్రేవ్ డైరెక్ట్ అందులో చేసేసి ఆ ఉడికించిన రైస్ని ఒక్క పొంగు రాగానే తీసి ఇందులో వేసేసి జస్ట్ మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్, 20 మినిట్స్ ఉడికించాలి. అంతే, ప్రిపేర్ అయిపోతుంది. కట్టేసుకోవాలి. దాన్ని కట్టేసుకొని కొంచెం ప్రెజర్ పొంగానే చూసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది. రైస్ పొడి పొడిగా వస్తుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని బేషన్లో కుమ్మరించుకొని కలుపుకోవచ్చు. లేదు అంటే అలా డైరెక్ట్ కుక్కర్లోంచే పెట్టేసుకోవచ్చు. ఒక్క పెద్ద ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోతుంది దమ్ బిర్యానీ. ఒక సైడ్ నుంచి కర్రీ రైస్ అలా తీసుకుంటూ పెట్టేసుకోవచ్చు ప్లేట్లోకి అనమాట. మీరు లాస్ట్లో చూడొచ్చు అది. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు చికెను, మటను అట్లా సేమ్ పన్నీర్ ప్లేస్లో వేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్, బట్ ఈజీగా ఉంటుంది. మామూలుగా దమ్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్లో చేస్తారు కదా, లేయర్స్గా వేసుకోవడం అలా ఇలా అదేమి ఉండదు అనమాట. ఓకేనా? ప్లీజ్ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.